ప్రభుత్వం కొంచెం చర్యలు తీసుకుంటే ఇంకా కొంచెం స్పీడప్ చేస్తే బాగుంటుంది. ఇక బీసీ నివేదికకు సంబంధించి రాష్ట్రంలో బీసీ జనాభా 46.25%గా లెక్క తేలింది. ఎస్సీలు 17.43%, ఎస్టీలు 10.45%, ఓసీలు 15.79% మంది ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఈ అంశంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చైర్మన్గా ఉన్న బీసీ ఉపసంఘానికి ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, నోడల్ అధికారి అనిదీప్ దురిశెట్టి సర్వే నివేదికను అందజేశారు. రాష్ట్రంలో సమగ్ర సామాజిక న్యాయం చేసేందుకు చారిత్రక అడుగుపడిందని ఉత్తమ్ ప్రకటించారు. సామాజిక, ఆర్థిక కులగణన కోసం సమగ్ర సర్వే చేయాలని నిర్ణయించిన ఏడాదిలోగా పూర్తి చేసినాం. నివేదిక సమర్పించినాం. బీసీల లెక్క, ఆ లెక్క, ఈ లెక్క, మొత్తం లెక్క ఎంతుందో తేల్చినాం. తక్కువ ఖర్చుతోటి ఇది చేసినామని చెప్పేసి మంత్రి ఉత్తమ్ కుమార్ చెప్తారు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 10 ఏళ్ళకోసారి జనగణన చేర్చినప్పటికీ అందులో కులగణన చేర్చలేదు. మొన్నటి ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రజలకు ఇచ్చిన హామీని మా ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చింది. ఆయన సూచనలు పరిగణనలోకి తీసుకుంటూ చారిత్రక నిర్ణయంతో కులగణన చేసింది. మొత్తం గత ఏడాది ఫిబ్రవరి 4 తారీఖు నిర్ణయం తీసుకొని 16 తారీఖు తీర్మానం చేసి ఇది సర్వే చేపట్టారు. 50 రోజులలో నివేదిక వచ్చింది. సర్వేలో 96.9% మంది, అంటే జస్ట్ 3.1% మందే సర్వేలో పాల్గొనలేదంట. ఇక డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి. మొత్తం కుటుంబాలు 1,15,00,000 మొత్తం కుటుంబాలు 1,15,79,457 కుటుంబాలు రాష్ట్రంలో ఉన్న ఫ్యామిలీస్. ఇందులో సర్వేలో పాల్గొన్న కుటుంబాలు 1,12,00,000 1,12,15,134 కుటుంబాలు సర్వేలో పాల్గొన్నాయి. సర్వేకు దూరంగా 3,64,000 కుటుంబాలు 3,64,323 కుటుంబాలు ఈ సమగ్ర కులగణన సర్వేలో పాల్గొనలేదు. ఇక సర్వేకు దూరంగా ఉన్న జనాభా 16 లక్షల మంది. సర్వేలో 3,54,77,554 మంది సర్వేలో పాల్గొంటే 16 లక్షల మంది, అంటే ఈ కులగణన సర్వేకి ఏ డీటెయిల్స్ చెప్పకుండా, అధికారులు అడిగిన ఆన్సర్లకు సమాధానం ఇవ్వకుండా సర్వేకు దూరంగా ఉన్నవారు మొత్తం 16 లక్షల మంది. ఇందులో మహిళలు 50 పురుషులు 50% మంది ఉంటే మహిళలు 49% మంది ఉన్నారు. ఇక బీసీలు సామాజిక వర్గాల వారీగా చూసుకుంటే బీసీలు 1,64,00,000 మంది, 1,64,09,179 మంది బీసీలే ఉన్నారు ఇప్పుడు ఈ మొత్తం ఈ కుటుంబ సర్వేలో. ఎస్సీలు వచ్చేసి 61,84,319 మంది, ఎస్టీలు 37 లక్షల మంది, ఓసీలు 47 లక్షల మంది, ముస్లిం ఓసీలు 35 లక్షల మంది, మొత్తం ఓసీలు 8,80,000 మంది ఇందులో ఉన్నారు. మొత్తం ముస్లిం ఓసీలు 8,80,000 మంది. మొత్తం జనరల్లా ముస్లింల కలిపి ఓసీల సంఖ్య 56,01,539. 56 లక్షలు అంతా కూడా చూసుకుంటే జస్ట్ 15%. ఇది సంబంధించిన బీసీ జనాభా మన కులగణన సర్వేలో సంబంధించిన డీటెయిల్స్ ఇవి. ఇక మనం దాని ఏమంటారు సర్పంచ్ ఎలక్షన్లో చూసుకుంటే ఈ నెల 15వ తారీఖు నాడు, అంటే 2 వారాల్లోగా సర్పంచ్ ఎలక్షన్లకు నోటిఫికేషన్ ఇస్తాం. సర్పంచ్ ఎలక్షన్లో, స్థానిక సంస్థల ఎలక్షన్ల మీద స్పీడప్ చేస్తున్నామని చెప్పేసి నిన్న మంత్రి పొంగిలేటి ఒక మీటింగ్లో మాట్లాడుకుంటా ఒక ప్రకటన చేసిండు. మరోవైపు ఇటు బీసీ రిజర్వేషన్లో లెక్క తేలుతుంది. 42% ఎంత ఇస్తామని చెప్పేసి బీసీలో లెక్క తేలింది 42% అని, 46% అని. 42% రిజర్వేషన్ల మీద ప్రభుత్వం కసరత్తులు చేస్తుంది. ఇవన్నీ గమనిస్తే ఫిబ్రవరి నెలాఖరు వరకల్లా, అంటే 15వ తారీఖు 15 రోజులు ఇస్తామని చెప్పారంటే వచ్చే వారం చివరి వరకల్లా స్థానిక సంస్థల నోటిఫికేషన్ ఇచ్చి మార్చి 15 లోపు, మార్చి మొదటి వారమో చివరి వారమో లోపల ఎన్నికలు కంప్లీట్ చేసే ఆలోచనలో ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తూ ఉంది. సో ఇప్పటికిప్పుడు కనుక చూసుకుంటే ఒకసారి ఆయన పొంగులేటి ఇచ్చిన
కామెంట్ చూద్దాం. స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ 2 వారాల్లోపు రాబోతుందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఖమ్మం జిల్లా వైరా మండలంలో విప్పుల మడకలో మృతి చెందిన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఇస్తే అయితే 2 వారాల్లోపు ఎన్నికల షెడ్యూల్ ఇస్తే 2 వారాలు అంటే ఇలా 3 తారీఖు, ఇదొక వారం అదొక వారం, 15 తారీఖు వరకు ఎన్నికల షెడ్యూల్ ఇస్తే ఎప్పుడు నామినేషన్లు, ఎప్పుడు ఎన్నికల నిర్వహణ, ఎప్పుడు పోలింగు, ఎప్పుడు రిజల్టు? పరీక్షలకు ముందే చేస్తారా? పిల్లలకు పరీక్షలు అవుతున్నాయి. ఇప్పటికే ఇవాళకి వెళ్ళి ఇంటర్ ప్రాక్టికల్ ఎగ్జామ్ స్టార్ట్ అవుతాయి. పిల్లల పరీక్షలకు కొంచెం అసుంత జరుపుతారా? అంటే ఎగ్జామ్ డేట్ సంబంధించి, లేకపోతే పరీక్షల కన్నా ముందే కంప్లీట్ చేసేసి స్కూళ్ళు విద్యాశాఖకు అప్పచెప్తారా? ఎన్నికల కమిషను అంత తొందరగా అంత వేగంగా ఎన్నికలు సమగ్రంగా ఎలాంటి లోటుపాట్లు లేకుండా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎలాంటి తప్పులు జరగకుండా పోలింగ్ విషయంలో కావచ్చు, ఏర్పాట్ల విషయంలో కావచ్చు, కౌంటింగ్ విషయంలో కావచ్చు, బ్యాలెట్ పత్రాల విషయంలో కావచ్చు, గుర్తులు కేటాయించే విషయంలో కావచ్చు, నామినేషన్ల పరిశీలన, తిరస్కరణ, ఉపసంహరణ, ఈ అన్నిటికి సంబంధించి ఇంత షార్ట్ పీరియడ్లో చేసేందుకు ఎన్నికల కమిషన్ గతంలో చెప్పింది, మేము రెడీగా ఉన్నాం, మీరు ప్రభుత్వం ప్రభుత్వం సిద్ధమంటే ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ ఇస్తే మేము ఏర్పాటు మొత్తం స్థానిక సంస్థల ఎన్నికలు కంప్లీట్ చేసేస్తామని చెప్పేసి. కానీ మిగతా రంగాలకు, మిగతా శాఖలకు, మిగతా వర్గాలకు ఇబ్బంది కలగకుండా చేయగలుగుతారా అనేది పాయింట్. సో ఈ 15 రోజులలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ వస్తే ఫిబ్రవరి ఎండింగ్ వరకులను, మార్చి ఫస్ట్ వీక్ వరకులను ఈ సర్పంచ్ ఎలక్షన్లు, ఎంపీటీసీ ఎలక్షన్లు అయిపోతాయి. యాక్చువల్గా వీళ్ళు కూడా ఒకటి అనుకున్నారు కదా, ఒక ప్రతిపాదన పెట్టిరు. సర్పంచ్ ఎలక్షన్లు ముగిసిన 3 రోజులకి ఎంపీటీసీ ఎలక్షన్లు ముగిసిన 3 రోజులకి జెడ్పీటీసీ ఎలక్షన్. అంటే ఒక వారం రోజుల వ్యవధిలో, అంటే 2 రోజుల తర్వాత ఒక పోలింగ్ అయిపోయిన తర్వాత 2 రోజుల తర్వాత ఇంకో పోలింగ్, 2 రోజుల తర్వాత ఇంకో పోలింగ్, అంటే వారం 10 రోజుల్లో ఈ 3 సంబంధించిన స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేయాలని చెప్పేసి ఒక షెడ్యూల్ అయితే చేసుకున్నారు. ప్రభుత్వం కనుక ఎన్నికల నోటిఫికేషన్ ఇస్తే, ఒక ప్రకటన చేస్తే ఆ దిశగా వెళ్తారా, లేకపోతే ఫస్ట్ సర్పంచ్ ఎలక్షన్ల వరకు, ఎందుకంటే